ఓం శ్రీమాత్రే నమః. శ్రీ శివాయ గురవే నమః. యః కర్త జగతాం భర్త సంహర్త మహసాం నిధి ప్రణమామితమాదిత్యం బహిరంతస్తమోపహం. వీక్షకులు నమస్కారం. నేను మీ దేవులపల్లి రామకృష్ణ శాస్త్రి, ఆర్కే మాతృశ్రీ తెలుగు జ్యోతిషపరమైన యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు జూలై నెల 14వ తేదీ నుండి జూలై నెల 20వ తేదీ వరకు గల గ్రహ స్థితి గతులని ఒకసారి పరిశీలన చేద్దాం. మిథున రాశిలో సూర్యగ్రహం, అలాగే కర్కాటక రాశిలో బుధ శుక్ర గ్రహాలు, కన్యా రాశిలో చంద్ర కేతు గ్రహాలు, కుంభరాశిలో శనిగ్రహం, మీనరాశిలో రాహుగ్రహం, వృషభ రాశిలో కుజ గురు గ్రహాలు సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ స్థితి గతులని అనుసరించి ఈ వారం రాశులకి వార ఫలాలు తెలుసుకుందాం. ఓం శ్రీమాత్రే నమః. ఇప్పుడు కర్కాటక రాశి వారి గురించి తెలుసుకుందాం. కర్కాటక రాశి వారికి రాశిలో బుధ శుక్ర గ్రహాలు, అలాగే 3వ స్థానంలో చంద్ర కేతు గ్రహాలు, అలాగే అష్టమంలో శని భగవానుడు వక్రస్థితి, అది అష్టమ శనితో పిలువబడుతుంది. అయితే ఇక్కడ అష్టమ శని దోషం అంతగా వర్తించదు, వక్రంగా ఉండటం అనేది ఒక ప్రధాన కారణం. అలాగే ఇప్పుడు వాతావరణం కూడా ఈ శని భగవానుడు కూడా అష్టమ శని దోషాన్ని తగ్గించుకొని ఉంటాడు. అలాగే భాగ్యంలో 9వ స్థానంలో రాహుగ్రహం, 11వ స్థానంలో కుజ గురు గ్రహాలు, 12వ స్థానంలో సూర్యగ్రహం సంచరిస్తున్నారు. ఇటువంటి గ్రహ సంచారాన్ని అనుసరించి ఈ వారం ఈ కర్కాటక రాశి వారికి కొంత మిశ్రమ ఫలితాలు కనబడుతున్నాయి. అయితే మిశ్రమ ఫలితాలు అంటే దాంట్లో కూడా కొంత శుభాధిక్యత ఉన్నట్టుగానే భావించాలి. అయితే గ్రహ సంబంధించిన విషయంలో బుధ శుక్ర గ్రహాలు రాశిలో ఉండడం అనేది ఒక ప్రత్యేకమైన విశేషం. అంటే వ్యయాధిపతి ఏకాదశాధిపతి కలిసి ఉండడం, అలాగే 3వ స్థానానికి 4వ స్థానానికి అధిపతులు కలిసి ఉండడం అది విశేషంగానే అనుకోవాలి. అంటే చురుకైన నిర్ణయాలు తీసుకోవడం కుదురుతుంది. సమర్థవంతమైన విషయాల్లో అన్నిట్లో కూడా పాల్పంచుకోవడం జరుగుతుంది. మరి అన్ని విషయాల్లో కూడా మంచి చురుకుదనం చూపించడం, మరి అన్ని విషయాలని కూడా మనం సమర్థవంతంగా నిర్వహించడం జరిగే అవకాశం ఉంటుంది. అలాగే ధన సంబంధించిన విషయాల్లో అనుకూలత బాగానే ఉన్నా, అయితే ఈ ధన సంబంధించిన విషయాల్లో కొంత సూర్యగ్రహం వ్యయంలో ఉండడం అనేది జరిగింది. కాబట్టి ఆర్థిక పరమైన విషయాల్లో సమయానికి పనులు అవుతూనే ఉంటాయి, కానీ కొంత రుణ సంబంధించిన విషయాలు మరి ఇట్లాంటివి కొంత ఉండి ఉంటాయి. అనుకూలత ఆర్థిక పరమైన విషయాల్లో కొంచెం తక్కువగానే ఉంటుంది. అయినప్పటికీ కూడా సమర్థించుకొని పూర్తి చేసుకోవడానికి బాగా కుదురుతుంది. మాట తీరు వ్యవహారం అందరితోటి కూడా అనుకూలంగా ఉంటుంది. బంధుమిత్రుల మన్ననల్ని పొందగలుగుతారు. అందరితో కూడా సరైన విధానంగా గుర్తింపు పొందగలుగుతారు. అలాగే కుటుంబ సభ్యులు బంధుమిత్రులు అందరితో కూడా కలవడం, మాట్లాడడం, మరి అందరితో కూడా సలహాలు సంప్రదింపులు చేయడం జరుగుతుంది. కీర్తి ప్రతిష్టలు కుదురుతాయి. సరే అనుకోకుండా అందరి ఆశీస్సులు తీసుకోగలుగుతారు. అలాగే గృహ వాహన వ్యవహారాది విషయాల్లో ఇది ఈ వారం కొంత అనుకూలత తక్కువగా ఉంది. అలాగే విద్యా సంబంధించిన విషయాలు విద్యార్థులకి అనుకూలంగా ఉన్నది, అది పెద్దగా ఇబ్బంది ఏమీ ఉండదు. కొత్తగా తెలుసుకునే విషయాలకి ఇది అనుకూలంగా ఉంది, శుభ సూచకంగా ఉంది. అలాగే ఆర్థికపరమైన రుణ సంబంధించిన విషయాల్లో కొంత చికాకులు వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఈ వారంలో అవి పెద్దగా బయటపడకపోయినా ఒత్తిడి మాత్రం ఉంటుందని అర్థం. అలాగే ఆరోగ్యపరమైన విషయాల్లో కూడా కొంత సమయానుకూలంగా జాగ్రత్తలు తీసుకోవాలి.
బంధువులు, మిత్రులు, శత్రువులతో సహా అందరినీ కలవడం, మాట్లాడుకోవడం, అలాగే శత్రువులు మిత్రులు అయ్యే అవకాశం ఉంది. అంటే మాట పట్టింపులు, భావాలు ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ వారంలో కలిసిపోయే అవకాశం ఎక్కువగానే ఉంది. అలాగే భార్యాభర్తల మధ్య అనుకూలత బాగానే ఉంటుంది. మరి దూరపు బంధువులు కలవగలుగుతారు. అందరితో కూడా చక్కగా మాట్లాడి సరైన సలహాలు, సూచనలు తీసుకోగలుగుతారు. అష్టమ శని దోషం అంతా కొంత తగ్గి ఉంది కాబట్టి అష్టమ శని దోషాన్ని తగ్గిన విధానంలో కొన్ని విషయాలు మనకి అర్థమయ్యే పద్ధతిలో గడిచిపోతూ ఉంటాయి. భాగ్యస్థితి బాగా అనుకూలంగానే ఉంటుంది. ఆర్థిక భాగ్యం పెరుగుతుందని అర్థం. అలాగే ఉద్యోగ స్థితిలో కూడా కొంత అనుకూలత బాగానే ఉంటుంది. పెద్దగా ఇబ్బందులు అయితే ఉండవు. సాధారణ స్థితి ఉంటుంది. అలాగే మనం చేసిన పనులకి మంచి గుర్తింపు, కీర్తి, ప్రతిష్టలు వచ్చే అవకాశం ఉంటుంది. పటిష్టమైన నిర్ణయాలు తీసుకొని వాటిని సరైన పద్ధతిలో అవలంబించటం జరుగుతుంది. అందరి సహాయ సహకారాలతో అన్ని పనులు చక్కగానే పూర్తి చేస్తారని తెలుస్తోంది. ఖర్చుల విషయానికి వస్తే ఒక న్యాయబద్ధమైన, ధర్మబద్ధమైన, గౌరవప్రదమైన ఖర్చులు ఉంటూ ఉంటాయి. వ్యయంలో రవి ఉండడం అనేది కోసం కొంత ఈ ఖర్చులు చేయవలసిన పరిస్థితి కూడా కనబడుతోంది. అయితే అన్ని రకాల విషయాల్లో కూడా కొంత అనుకూలమైన వాతావరణంగానే ఉంటుంది. ఇంకా మంచి శుభ లక్షణాలు కలగడం కోసం ఈశ్వరుణ్ణి ప్రార్థన, నమస్కారాలు చేసుకుంటే ఈ కర్కాటక రాశి వారికి ఇంకా కొంత అనుకూలత పెరుగుతుందని తెలుస్తోంది. శుభం భూయాత్. ఓం శ్రీమాత్రే నమః.